నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. తను ఏదైనా చేయగలననుకున్న సవ్యసాచి ఆశ్రిత విషయంలో కంగారు పడ్డాడు. తన స్థాయి మనిషితో తొణుకు బెణుకు లేకుండా మాట్లాడుతున్న ఆశ్రిత తెలివైందే కాదు, మొండిది కూడా. పత్రికల దాకా వెళ్తే నీకు చాలా ప్రమాదం అన్నాడు. కానీ ఆ ప్రమాదం నా వాళ్ళను కోల్పోయిన దానికన్నా ఎక్కువ కాదు అంది. వయసులో ఉన్నదానివి అన్నాడు హెచ్చరిస్తున్నట్లు. కాబట్టే న్యాయం కోసం ముసలిదాన్ని అయ్యేదాకా పోరాడగలను అనుకుంటున్నాను. కానీ నువ్వు అంతవరకు ఉంటేగా చివరి అస్త్రాన్ని సంధించాడు. నవ్వేసింది. ఏమనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి? ఏటి ఒడ్డున పిచ్చి గూడు కట్టుకుంటూ ఇసుకలో ఆడుకునే పసిపిల్లగా భావిస్తున్నాడా, లేక చట్టం పరిధిలో తనేమన్నా చేయగలనన్న అహంకారాన్ని దర్పంగా ప్రదర్శించాలనుకుంటున్నాడా? ఏమిటి ఆలోచిస్తున్నావు? అస్థిమితంగా అసహనంగా అడిగాడు. మీరు చాలా తెలివైన ఆఫీసర్ అనుకున్నాను. అవును సవ్యసాచి గారు, మీ బెదిరింపులు అదిరింపులు చట్టం గురించి తెలియని వాళ్ళ దగ్గర చెల్లుతాయి తప్ప మొండిగా దేనికైనా సిద్ధపడ్డ వాళ్ళ దగ్గర కుదరదని మీరు గ్రహించలేకపోవటం చూస్తూ ఉంటే బాధగా ఉంది. అసలు మీరు నన్నేం చేయగలరని? ఏదన్నా చేస్తే మాత్రం ఊరుకోవటానికి ఇది ఊరే కానీ వల్లకాడు కాదుగా. దానికి జవాబుగా నా తమ్ముడు తండ్రి ఏం చేయగలగారన్నది మీ ప్రశ్న అయితే నా సమాధానం వినండి. మీలాంటి వాళ్ళని ఎదుర్కోగల తెలివి ఉన్నా వాళ్లకు చేవలేదు కాబట్టి ఒకరు ఆత్మహత్యతో మరొకరు భయంతో కడతేరిపోయారు. అసలు వాళ్ళు కూడా బ్రతికుంటే నా వాళ్ళ కోసం నేను భయపడేదాన్నేమో. కానీ ఇప్పుడు నాకెవరున్నారని? మిమ్మల్ని ఎదిరించి నిలబడటానికి నాకెవ్వరూ లేరన్న ఒక్క ఆలోచన చాలదు. నిజం సవ్యసాచి గారు, ఈ ప్రపంచంలో పర్యవసానం గురించి ఆలోచించేది తన వాళ్ళంటూ ఉన్నవాళ్ళు. నేను కాదు కాబట్టే నన్ను బెదిరించే ప్రయత్నాన్ని ఆపేయండి. మీరు నిజాయితీ పరులుగా నిరూపించుకోవాలి అంటే 2 చావులకి పరోక్షంగా కారణమైన హోమ్ మినిస్టర్ దారుణాన్ని నలుగురికి తెలియచేసి, ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అర్ధోక్తిగా ఖండించాడు సవ్యసాచి. నాకు హితబోధ చేయడానికి నీ స్థాయి ఏంటి? క్రోధంతో అరిచాడు. మీలాంటి వాళ్లకు బోధపరచడానికి ప్రవక్తలు దిగిరానవసరం లేదు. 5వ తరగతిలో వేమన శతకం గురించి చెప్పే ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చాలు. షటప్, గెట్ లాస్ట్! రోషంతో కంపించిపోతున్నాడు. లేచింది ఆశ్రిత. వెళ్తాను, అయితే వెళ్లే ముందు ఒక్క మాట. ఆమె ఇంకా నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం అతను సహించలేకపోతున్నాడు. మీరు ఊహించినట్లు శ్వేత మీ కోడలయ్యే అవకాశం లేదు. ఏం అడ్డుపడగలనుకుంటున్నావా? ఎస్, ఖచ్చితంగా. శ్వేతకి వశిష్ఠకి మధ్య నేను అడ్డంగా నిలబడతాను ఛాలెంజ్గా అంది. ఏ బంధం కోసం మీరింత శ్రమ పడుతున్నారో అది కార్యరూపం దాల్చకుండా నేనేమిటో నిరూపిస్తాను. నువ్వెంత, నీ బ్రతికెంత? ఎంతో తెలియాలి అంటే కొంతకాలం మీరు ఎదురు చూడాలి సవ్యసాచి. అవుట్! ఆవేశంగా చేయి చూపించాడు. థ్యాంక్స్ అంది. వచ్చినప్పుడు మామూలు నిప్పురవ్వలా అనిపించిన ఆశ్రిత ఇప్పుడు ఓ బలమైన వ్యవస్థను మండించగల దావానలంలా కదిలింది. ఏమైంది? బంజారా హిల్స్లోని ఖరీదైన భవంతిలోని ఓ బెడ్రూమ్లో దిక్కులు చూస్తూ కూర్చున్న సూర్యనారాయణని అడిగింది ఏకాంత. సుమారు అరగంట నుంచి గమనిస్తోంది ఆమె. వయసు ఉడిగినా శృంగారంలో గట్టిగానే హడావుడి చేసే సూర్యనారాయణ అన్యమనస్కంగా ఉన్నాడు. ఏకాంత లాలనగా అతని భుజాలపై తలానించింది. ట్రాన్స్పరెంట్ నైటీలోని ఆమె వంపులు అతన్ని తాకుతున్న చలనం లేదు. మిమ్మల్ని రెట్టించింది. ఆమె గొంతులోని ఆత్మీయత అతడికి చాలా రిలీఫ్నిచ్చింది. ఏకాంత అతడి జీవితంలో అడుగుపెట్టింది ఈ మధ్యనే అయినా అతడికి అద్భుతమైన ప్రేరణ అందించే ఆయుధమైపోయింది. మాటలతో మంత్రముగ్ధుణ్ణి చేస్తోంది, బోధనలతో బాధల్ని నివారిస్తోంది. అందుకే ఈరోజు ఈవినింగ్ ఎడిషన్లోని వార్తను ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయాడు. అది ఆశ్రిత ఇవ్వబోతున్న ఇంటర్వ్యూకు సంబంధించింది. దామోదరం అసాధ్యుడైన పత్రిక యజమాని ఏకాంత అన్నాడు ముందు. ఆ మధ్య చిన్న గొడవతో శ్వేతను అవమానించిన ఓ అబ్బాయిని గోండాలతో కొట్టించాను. తర్వాత వాడు ఊరేసుకొని చచ్చాడు. దానికి మీరు బాధ్యులు ఎలా అవుతారు అంది. కదా
కానీ ఆ చచ్చినవాడి అక్క బాగా చదువుకున్న ఆడపిల్ల కావడంతో పత్రికలకు ఎక్కి దామోదరం ద్వారా నన్ను దెబ్బతీయాలనుకుంటోంది. అసలు విషయానికి అప్పుడు వచ్చాడు. అయితే మాత్రం మీరెందుకు కంగారు పడాలి అడిగింది. 2 క్షణాల పాటు ఆలోచనల్లో కూరుకుపోయిన సూర్యనారాయణ నెమ్మదిగా అన్నాడు. నీకు తెలియదే కాంత, రాజకీయ నాయకుల జీవితం చీమల పుట్ట లాంటిది. ప్రజలు చీమల్లా కదిలి పుట్టను పేరిస్తే అందులోకి పాముల్లా మేము ఎంటర్ అయిపోతాం. అంతా సవ్యంగా ఉన్నంతకాలం ప్రజలు మాకు పాలు పోస్తూ పూజ చేస్తూనే ఉంటారు. కానీ మేం కాటేసే పాములవని పత్రికలు రచ్చకీడిస్తే చీ కొడతారు. ఒక రాష్ట్రాన్ని శాంతి భద్రతల దృష్ట్యా శాసించగల హోమ్ మినిస్టర్ ఇలా ఆందోళన పడటం ఆమెకు విభ్రమంగా ఉంది. కమిషనర్ సవ్యసాచి మీకు కావలసిన వాడేగా అంది. కావలసిన వాడేంటి, కాబోయే వియ్యంకుడు అన్నాడు సూర్యనారాయణ. క్షణం పాటు ఏకాంత రక్త ప్రసరణ స్తంభించినట్టయింది. అలాగా అంది సాలోచనగా. అలాంటి వాడు కూడా ఆందోళన పడుతున్నాడు అంటే ఆశ్రిత సామాన్యురాలు కాదు ఏకాంత. అప్పటికీ లేపించేద్దామన్నాను, కానీ ఆమె వెనక పత్రికలు స్టూడెంట్స్ చాలామంది సపోర్ట్గా ఉన్నారంటున్నాడు. అదే నిజమైతే నాకు త్వరలో ఉద్వాసన తప్పదు. బడలికగా కళ్ళు మూసుకుంది ఏకాంత. ఒకనాడు సవ్యసాచి మూలంగా తను సమస్యలో ఇరుక్కుంది, కానీ నిస్సహాయంగా బలైపోయింది. అలాంటిది ఇప్పుడు ఆశ్రిత అనే ఓ అమ్మాయి ఇంతమందిని వణికించగలుగుతుంది. ఆమె వశిష్ఠకు శ్వేతకు జరగబోయే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అర్జెంటుగా సూర్యనారాయణ్ణి కాపాడాలనుకుంటోంది. అతడు పదవిలో కొనసాగితే తప్ప తను అనుకున్నది సాధించలేదు. అందుకే ఆశ్రిత లాంటి తెలివైన అమ్మాయిని ఎదుర్కోవాలనుకుంది. సూర్యనారాయణ కథలో ముఖ్య పాత్రగా మారి చాలా సాధించాలని ఎదురు చూస్తున్న ఏకాంత. ఆశ్రిత విషయం నాకు వదిలిపెట్టండి, ఆమె సంగతి నేను చూస్తాను ఓ ఛాలెంజ్లా అంది నెమ్మదిగా నిట్టూరుస్తూ. ఎవరో వచ్చిన అలికిడికి తల పైకెత్తి చూసింది ఆశ్రిత. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఎదురుగా ఏకాంత నిలబడి ఉంది, అందంగా హుందాగా. ఇంటి బయట ఆగి ఉన్న కారు ఏకాంత నేపథ్యానికి ఆమె అందించని సంగీతంలా మెరిసిపోతోంది. నా పేరు ఏకాంత చెప్పింది. అందమైన పేరు అనిపించింది ఆమెలానే. చెప్పండి మృదువుగా అంది ఆశ్రిత. 2 క్షణాల పాటు ఆశ్రితని తదేకంగా చూస్తూ ఉండిపోయిందామె. నేను ఎవరినైనా కానీ నీ మంచి కోరి వచ్చిందాన్ని సాలోచనగా అంది ఏకాంత. అలాగా, ఆశ్రితకి ఏం అర్థమైందో వ్యంగ్యంగా అంది తను కూడా. సంతోషం. పత్రికలో మీరు ఇవ్వబోయే ఇంటర్వ్యూ గురించి అనౌన్స్ చేశారు. ఆమె ఏ పని మీద వచ్చిందో పూర్తిగా బోధపడిపోయింది ఆశ్రితకి. వచ్చింది ఆపమని చెప్పటానికి కాదు, ఆపకపోతే వచ్చే అనర్థం గురించి తెలియచెప్పటానికి కూడా అంది ఏకాంత. వచ్చింది అందుకే అయితే నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఏకాంత మొహం వివర్ణమైంది. చదువుకున్న దానివి, తెలివి ఉండి ఒంటరి ఆడదానివని గుర్తుంచుకోకపోతే ఎలా? ఆమెను చూస్తూ అంది ఆశ్రిత. నువ్వు చదువుకున్న దానిలాగానే ఉన్నావు. ఇలాంటి హితబోధ చేస్తున్నందుకు అవమానంగా ఉంది. ఆశ్రిత, నువ్వు ఎదురు నిలబడింది మామూలు వ్యక్తులకి కాదు. అలా అని నేను కొన్ని క్షణాల క్రితం దాకా అనుకున్నాను. ఇప్పుడేమైంది? నిన్ను పంపించిన వాళ్ళు నేను ఊహించినంత శక్తి గల వారు కాదని తెలిసిపోయింది. పకాలను నవ్వింది ఆశ్రిత. వెళ్ళు ఏకాంత, నిన్ను పంపిన ఆ పెద్ద మనుషులకు చెప్పు, పోరాటాన్ని ఊపిరిగా మార్చుకున్న నేను ప్రాణాలకు భయపడటం లేదని నా మాటగా చెప్పు. ఎందుకో ఏకాంత క్షణం పాటు తానొచ్చిన పని మర్చిపోయింది. నా మాట విను ఆశ్రిత, నేను చెప్తున్నది ఓ గాయపడిన ఆడదానిగా అంది. కానీ నేను గాయాన్ని జీవితంగా మార్చుకుని బ్రతకని ఆడదాన్ని. ఏకాంతకు చెళ్ళుమనిపించింది ఆ వాక్యం. కాబట్టి నిన్ను నాలో చూసుకోకు వ్యంగ్యంగా అంది ఆశ్రిత. నన్ను నీలో చూసుకోవటం లేదు, నిన్ను నాలా కావద్దంటున్నాను. అలా అయ్యేదాన్ని అయితే నీలా రాజీపడి బతికేదాన్ని చెప్పింది ఆశ్రిత. అంతా తెలిసినట్లు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుందేమో. నా గురించి నీకేం తెలుసు? ఉద్విగ్నంగా అడిగింది ఏకాంత. నిజానికి నీ గురించి ఏమీ తెలియదు, కానీ నీ ఆలోచనలు నువ్వేమిటో నాకు తెలియచెప్పాయి. నువ్వెలాంటి దుస్థితిలో బ్రతుకుతూ ఇలా ఒక వ్యవస్థకు ప్రతినిధిలా వచ్చావో అర్థమవుతోంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు నిభాయించుకున్న ఏకాంత చివరగా అంది. ఒంటరి పడవ మీద ప్రత్యర్థుల ఒడ్డుకొచ్చిన నువ్వు ఒంటరిగానే పోరాడగలను అనుకుంటున్నావా?
పోరాడి తీరాలని వచ్చిన పడవను సైతం తగలబెట్టాను ఏకాంత. నా చావు ఆలోచించుకో. నీ వాళ్లకు తగలబోయే చావు దెబ్బ గురించి ఆలోచించు. ప్లీజ్ గెట్ అవుట్ అంది ఆశ్రిత. బుజ్జగించో లేక బెదిరించో ఆశ్రితను వారించాలనుకున్న ఏకాంత ఇక అక్కడ నిలబడలేదు. ఓడిన ఉక్రోషంతోనో లేక ఓడించి తీరాలన్న ఆలోచనతోనో ఆవేశంతో వెళ్ళిపోయింది. ద్వారం దాకా నడిచి వచ్చిన ఆశ్రిత వెళుతున్న కారు వైపు క్షణం చూసి వెంటనే ఏదో జ్ఞప్తికొచ్చినట్లు సమీపంలో ఓ ఆటోని పిలవబోయింది. అవసరం లేదు ఆశ్రిత, ఉలికిపాటుగా చూసింది. సమీపంలో ఓ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. మాసిన బట్టలు, పెరిగిన గెడ్డం, తాగినట్లు బడలికగా వాలిపోతున్న కళ్లతో నిలబడ్డ ఆ వ్యక్తిని విస్మయంగా చూసింది. ఇప్పుడు వచ్చిందెవరో ఎక్కడుంటుందో తెలుసుకోవటానికి నువ్వు వెంటబడి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు నిషాగా. ఎవరి వృద్ధుడు? ఎప్పుడు తనకు పరిచితుడిలా అనిపించకపోయినా తనను పేరు పెట్టి ఎలా పిలిచాడు? అది కాదు, తను ఏకాంతం ఉండేది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఎలా గ్రహించగలిగాడు? భ్రాంతికి దిగ్భ్రాంతికి మధ్య నిలబడిన ఆమెతో అన్నాడు నెమ్మదిగా. నేను తాగుబోతున్నమ్మా, నేనెవరా అని ఆలోచించకు. పరిచయాల కోసం ఇలా పొంచి చూస్తూ ఉంటాను, 2 మాటలు చెప్తూ ఉంటాను, నిషాలోకి జారటానికి 4 డబ్బులు తీసుకెళ్తూ ఉంటాను అన్నాడు. అతడిలో తనకేదో ఆత్మీయత వినిపిస్తోంది. ఎందుకో గాని తదేకంగా చూస్తూ ఉంటే తాగుబోతైనా అతడిలో అస్పష్టమైన ఋష్యత్వం కనిపిస్తోంది. భయపడకు పిచ్చి తల్లి, అతడి కనురెప్పలు బడలికగా వాలిపోతున్నాయి. చిన్న కర్రవైనా కానీ పెద్ద పావుల్ని బెదిరించావు. అడుగడుగున జాగ్రత్త పాటించు అన్నాడు. ఎవరు మీరు? నేను మీకు ఎలా తెలుసు? తన గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటే ఉత్సుకతను ఆపుకోలేకపోయింది. అతను పిచ్చివాళ్ల నవ్వాడు. తూలి పడబోయి గోడకు జారగిలబడ్డాడు. కాలం గురించి, చాలా జ్ఞాపకం గురించి కొంత తెలిసిన వృద్ధుణ్ణే తప్ప నేను కాలజ్ఞానం తెలిసిన ఋషిని కాదమ్మా. నేనెవరైతేనేమి, నీ గురించి తెలిసి నిన్ను చూడాలని వచ్చాను. ఒక 25 నువ్వు ఇస్తే మందు కొట్టి హాయిగా పడుకుంటాను. ఏదో శృతి, అంతలోనే ఏదో అపశృతి. చాలా తెలుసుకోవాలనుకుంది కానీ అడిగినా ఏది చెప్పేట్లేడు. అమ్మా ఆశ్రిత, డబ్బమ్మా ఆప్యాయంగా తలనిమిరాడు. ఇవ్వాలనే లేదు. తాగి తాగి ఏ క్షణంలో అయినా నేల రాలేటున్న ఆ వ్యక్తిని సంస్కరించే శక్తిని ఈ స్వల్ప పరిచయంలో ప్రయోగించాలనే లేదు. గూట్లో ఉన్న 2 10ల్ని ఓ 5ని అతడికిచ్చింది. ఉత్సాహంగా అందుకున్నాడు. మహాకావ్యానికి క్రైటీరియా సైజు, బరువు కావయ్యా. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అన్నది ఆరుద్రమ్మ. అది శ్రీశ్రీ గురించి. అంత గొప్పగా కావ్య సృష్టికి నువ్వు కారణమవుతావు అన్నాడు. గాయపడ్డ ఓ విజ్ఞాన ఖనితో తనకు పరిచయమైందని గ్రహించడానికి ఇంతకన్నా ఆమెకు ఉదాహరణ ఏం కావాలి? ఏకాంత బెదిరించాలని వస్తే ఈ భీష్ముడు అంపశయ్య లాంటి జీవితం నుంచి తనకు దిక్సూచిలా ప్రత్యక్షమయ్యాడు. వెళ్లబోతున్న ఆ వృద్ధుడు చేయి పట్టుకుందామే. మీ పేరు అడిగింది. తాతయ్య. అంతకన్నా చెప్పనన్నట్టుగా చూశాడు. మీ గురించి తెలుసుకోవాలనుంది. ఉన్నట్టుండి ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. సన్నగా కంపిస్తూ కవితలా చెప్పాడు. తిండి లేదు, కండలేదు, తీపి బ్రతుకు చేదు చేదు, వృద్ధాప్యం నాకిప్పుడు, వృధా ప్రయాసే ఎప్పుడు, చేస్తున్నాను రవ్వంత బ్రతుకు చప్పుడు, చేసిన వాడేమో ముగింపు చప్పుడు. గొణుగుతూ వెళ్తున్న అతడికి అడ్డం పడింది ఏదో గుర్తుకొచ్చినట్టు. ఇందాకొచ్చిన ఏకాంత గురించి చెప్తానన్నారు అంది. ఒకనాడు ఆమె ఏమన్నా కానీ ఇప్పుడు సూర్యనారాయణ ఉంచుకున్న ఆడది తెలివైంది. నీ సంగతి తేల్చాలని వచ్చింది. అంతేకాదు ఆమెను సూర్యనారాయణ ఎక్కడుంచాడో అది చెప్పాడు. జాగ్రత్తమ్మా అంటూ మరొకసారి హెచ్చరించి వెళ్ళాడు. పోరాటంలో దిగిన తనకు ప్రమాదం తప్పదని ముందే తెలుసు కానీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగు వేయాలని నిర్ణయించుకున్న ఆమె బడలికగా కళ్ళు మూసుకుంది. సరిగ్గా అదే సమయానికి కమిషనర్ సవ్యసాచి తన ఛాంబర్కి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయను పిలిచాడు. నమ్మిన బంటలా శాల్యూట్ చేసి నిలబడ్డ ధనుంజయను చూస్తూ, రేపు ఉదయం దామోదరం డైలీ న్యూస్ పేపర్లో ఆశ్రిత ఇంటర్వ్యూ రాబోతోంది. సరిగ్గా అదే సమయానికి మరో దినపత్రికలో ఆశ్రిత అరెస్టు వార్త రావాలి. క్షణమాగి అన్నాడు సవ్యసాచి. అంటే ప్రచురణకు వీలుగా ఆమెను రాత్రి 8 గంటల ప్రాంతాల్లో నువ్వు అరెస్టు చేయాలి. ఆ బాధ్యత నీది అన్నాడు. ఓకే సార్. ఏ నేరం మీద అరెస్టు చేస్తావు?
చెప్పాడు ధనుంజయ. సవ్యసాచి నవ్వాడు ఉత్సాహంగా. స్వామి భక్తిని ప్రకటించిన ధనుంజయ తన పథకానికి సమాయత్తమవుతూ వెళ్ళాడు. రాత్రి 7 గంటల సమయం. నేడు పత్రిక ఎడిటర్ ఛాంబర్లో ఆశ్రిత ఇంటర్వ్యూ జరుగుతోంది. రూలింగ్ పార్టీకి మాత్రమే కాక హోమ్ మినిస్టర్ సూర్యనారాయణకు ముఖ్య ప్రత్యర్థి లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త దామోదరం గారి ఆదేశం ప్రకారం చాలా పటిష్టంగా ప్లాన్ చేయబడిన ఇంటర్వ్యూ అది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచే పత్రికలు ఎంత శక్తివంతమైనవో నిరూపించే చాలా సంఘటనలకు కారణమైన దామోదరం ఇప్పుడు సూర్యనారాయణ భవంతిని మొత్తం కాకపోయినా కనీసం పునాదిలోని ఒక్క రాయినైనా కదల్చడానికి అవకాశంగా తీసుకోవాలనుకున్నాడు. సంఘటన చిన్నది కావచ్చు కానీ దానికి బలంగా పబ్లిసిటీ ఇస్తే నిద్రపోతున్న ప్రతిపక్షాలను కదిపినట్టు అవుతుంది. ఇది చాలు సూర్యనారాయణపై ప్రభుత్వం ఓ కమిషన్ వేసి కంగారు పుట్టించడానికి. అలా ప్రభుత్వం మీద కసి పుట్టించడమే కాక తన పత్రికకి పాపులారిటీ పెంచుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఆశ్రితను అడిగాడు రిపోర్టర్. ఐక్యరాజ్య సమితిలోనో ప్రపంచ మానవ హక్కుల సంఘంలోనో నా తండ్రి తమ్ముళ్ల మరణం చర్చించబడాలని కోరుకోవటం లేదు. మేధావుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న రాజ్యాంగం ఓ పౌరుడికి ఇవ్వాల్సిన రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందో ప్రజలకు తెలియచెప్పాలన్నదే నా ఉద్దేశం అంది. ప్రజలకు తెలియటం వల్ల మీకు ఒరిగేదేమిటి? నాకు తెలుసు, పోయిన నా తండ్రి కానీ తమ్ముడు కానీ తిరిగి రారు. కానీ మనం ఎలాంటి పరిపాలనా దక్షుల చేతుల్లో బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. మరొక తండ్రి కానీ బిడ్డ కానీ బలి కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. మీ తండ్రి తమ్ముళ్ళ చావుకి కారణం ఎవరనుకుంటున్నారు? ఖచ్చితంగా కారణం నా తమ్ముడిని తండ్రిని హింసించిన హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గారు, సకాలంలో ఇన్ఫర్మేషన్ అందించిన స్పందించని కమిషనర్ సవ్యసాచి గారు అంది. వాళ్ళు మీ తమ్ముడిని ఆత్మహత్యకు పురిగొల్పలేదే? హత్య చేయటం ఒక్కటే నేరం కాదు, హత్యకు ప్రేరేపించటము చట్టరీత్యా నేరమే. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవటానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించిన సూర్యనారాయణ గారు నేరస్తులే అన్నది నా అభిప్రాయం. అందులోనూ చెయ్యని తప్పుకు నా తమ్ముడు తండ్రి శిక్షించబడ్డారు అంది. అసలు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి మీ తమ్ముడిని అంత దారుణంగా దండించాల్సిన అవసరం ఏమిటి? అడిగాడు విలేకరి. క్షణం ఆగిందామె. శ్వేత గురించి వివరంగా చెప్తే తప్ప ఈ ప్రశ్నకు జవాబు సంతృప్తికరంగా తానివ్వలేదు. అయినా సాటి ఆడపిల్లగా శ్వేత మీద జాలి చూపించాలనుకుంది. ఆమె ఎంత అవమానించినా కానీ రేపు ఓ వ్యక్తికి భార్య కావలసిన ఆడపిల్ల. ఆ స్థితిలో కూడా ఆమె ఈ సత్యాన్ని మర్చిపోలేదు. హోమ్ మినిస్టర్ గారి కూతురు శ్వేతను మా తమ్ముడు అవమానించాడన్నది అభియోగం. అందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఒకవేళ తమ్ముడు తప్పే చేసుంటే శిక్షించడానికి చట్టం ఉంది, పోలీసులు కోర్టులు ఉన్నాయి అంది. మీరు సూటిగా జవాబు చెప్పాలి. మీరు సేకరించిన వివరాల ప్రకారం జరిగిన దానిలో మీ తమ్ముడి బాధ్యత ఎంత? ఇబ్బందిగా కదిలింది ఆశ్రిత. నా తమ్ముడు నిరపరాధి అని ఓ 100 మంది విద్యార్థులు సాక్ష్యంగా రాసిచ్చారు. అంటే శ్వేతే కావాలని? వద్దు, ఓ ఆడపిల్ల గురించి చెడుగా నేను మాట్లాడలేను. ఇక్కడ సమస్య శ్వేత కాదు, పర్యవసానంగా జరిగిన సంఘటనలు కంక్లూడ్ చేసింది మొండిగా. ఇందులో కమిషనర్ గారి బాధ్యత ఏమిటో చెప్తారా? చాలా ఉంది. ఒకవేళ సకాలంలో నా తమ్ముడిని కానీ హింస నుంచి నా తండ్రిని కానీ ఆయన చట్టపరంగా కాపాడి ఉంటే ఇద్దరూ కడతేరిపోయే పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మీరు పోలీసులను అప్రోచ్ అయ్యారా? అయ్యాను, కానీ న్యాయం జరగలేదు. సామాన్య పౌరుడికి జరగాల్సిన న్యాయం కోర్టుల కన్నా ముందు పోలీసుల చేతుల్లో ఉంది కాబట్టి. సవ్యసాచి గారే ఈ నగర పోలీసు శాఖకు అధికారి కాబట్టి అంది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. 2 నిమిషాల తర్వాత అడిగాడు విలేకరి. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? ముందే చెప్పాను, నాకు జరిగిన నష్టం మరొక ఆడపిల్లకు కానీ మరొక కుటుంబానికి కానీ జరగకూడదు. మీరు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటంలో ఏదైనా ప్రమాదాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాను. ప్రమాదం నుంచి రక్షణగా కూడా ఈ ఇంటర్వ్యూ సహకరిస్తుందని నమ్ముతున్నాను అంది. ఇది మీకు రక్షణ ఎలా అవుతుంది? ఇలా నేను ఇంటర్వ్యూ ఇవ్వటం ఈ కేసుకు సంబంధించిన వ్యక్తుల పరపతికి సహజంగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి నా మీద కక్ష పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయం ఇంటర్వ్యూలో నేను చెప్పాను కాబట్టి నా ప్రత్యర్థులు కాస్త వెనకడుగు వేయచ్చు. అయినా అలాంటి ప్రమాదం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? ప్రమాదం ఉండకపోతే ఎన్కౌంటర్ డెత్స్ అంటూ మీరు పేపర్లలో ఎలా ప్రకటనలు ఇస్తున్నారు? ఏదో ఉండబట్టేగా.
దృఢంగా మొండిగా జవాబులిస్తున్న ఆశ్రితకేసి నవ్వుతూ చూశాడు విలేకరి. జాతీయ స్థాయిలో ఐఏఎస్ ఫైనల్ సెలక్షన్కి వెళ్ళిన క్యాండిడేట్గా పోలీసుల నుంచి మీరు ఎలాంటి ప్రమాదాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుంది అన్నాడు. క్షణం ఆలోచించింది ఆశ్రిత. నేనిప్పుడు ఒంటరిదాన్ని మాస్టారు. నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చు, నేను మానభంగానికి గురి కావచ్చు, పోలీసులు నన్ను ఒక రాడికల్గా ముద్ర వేయచ్చు. అది కాకపోతే సరదాగా ఆర్డీఎక్స్ లాంటిది నా ఇంట్లో ఉంచి నాకు టెర్రరిస్టులకి సంబంధం ఉందని టాడా కింద నన్ను అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ శక్తి చాలా అపారమైందిగా. ఆ వాక్యాలు చెప్తున్న ఆశ్రితకు అది ఇంట్యూషనో లేక ఇందాక ఏకాంత వెళ్ళాక వచ్చిన వృద్ధుడి హెచ్చరికే గుర్తుకొచ్చిందో. వెంటనే ఏసీపీ వశిష్ఠను కలుసుకోవాలనిపించింది. ఆమె ఆలస్యం చేయలేదు. ఇంటర్వ్యూ పూర్తి కాగానే పత్రికాఫీసు నుంచే వశిష్ఠకు ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు అతడు ఆఫీసులో ఉండటంతో మరొక 10 నిమిషాల కల్లా డైలీ న్యూస్ పేపర్ గేటు దగ్గర వెయిట్ చేస్తున్న ఆశ్రితను కలుసుకున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్, పైగా వయసులో ఉన్న వ్యక్తి తాను పిలవంగానే రావటంలో చూపించిన ఆసక్తికి ఆమె అర్థం వెతకాలని ప్రయత్నించలేదు. అసలు ఆ మూడ్లో లేదామె. మీతో 1 గంట గడపాలనుంది అంది అసంకల్పితంగా. అబ్బురంగా చూశాడు. ఏమిటలా చూస్తున్నారు అడిగింది. మీ భాష కాస్త ఇబ్బందిగా అనిపించి. నేనేమన్నాను? మింగుడు పడనట్లుగా క్షణం చూసి, కొన్ని పదాలు తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే బెటర్గా ఉంటాయి ఆశ్రిత. గంట గడపటం అనటం కన్నా 1 గంట సరదాగా స్పెండ్ చేద్దామంటే బాగుండేది అన్నాడు జీపులో కూర్చోమన్నట్లు సంజ్ఞ చేస్తూ. అతడి మాటలు ఏ గుండె అరల్లో తాకాయో సూటిగా చూడలేకపోయింది. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అంది టాపిక్ను ప్రొలాంగ్ చేయటం ఇష్టం లేనట్టు. వెల్కమ్ అన్నాడు భుజాలు ష్రగ్ చేస్తూ. అప్పుడు రాత్రి 8:30 కావస్తోంది. ఆశ్రిత అంచనా తప్పు కాలేదు. అప్పటికి అరగంట క్రితమే ఆమె ఇంటికి 10 గజాల దూరంలో నిలబడ్డ సిఐ ధనుంజయ ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అసహనంగా. సరిగ్గా 10 నిమిషాల్లో హోటల్ వైస్రాయ్ రెస్టారెంట్లోకి వచ్చాడు వశిష్ఠ ఆశ్రితతో సహా. అప్పటికే అక్కడ ఫ్యామిలీతో రద్దీగా ఉంది. యూనిఫామ్లో ఉన్న వశిష్ఠను చూడగానే రెస్టారెంట్లోని స్టీవర్డ్స్ అలర్ట్ అయి ప్లీజ్ కమిన్ సార్ అంటూ హడావుడి చేయటం మొదలుపెట్టారు. సెంట్రలైజ్డ్ ఏసీ కావటంతో చలిగా అనిపిస్తూ ఉంటే ఓ టేబుల్ దగ్గర చీర చెంగును ఒంటికి చుట్టుకుని వశిష్ఠకు అభిముఖంగా కూర్చుంది ఆశ్రిత. అతని ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్లు స్టీవార్డ్ ప్యాడ్ పెట్టుకుని సమీపంలో నిలబడ్డాడు. ఏం కావాలి అని ఆశ్రితను అడగబోయిన వశిష్ఠ స్టీవార్డ్ను చూసి ఓ 5 నిమిషాల తర్వాత రండి అన్నాడు. ఎస్ సార్ అంటూ అదృశ్యమైపోయాడు అతను. అక్కడ చాలామంది తమనే గమనించటాన్ని చూసిన ఆశ్రిత ఇబ్బందిగా తల ఉంచుకుంది. ఏమిటి అలా అయిపోయారు? బహుశా అంతా మనల్ని చూస్తున్నారని మీకు తెలిసిపోయి ఉంటుంది అన్నాడు ఆమెను మూడ్లోకి రప్పించే ప్రయత్నం చేస్తూ. స్పష్టంగా కనిపిస్తోందిగా అంది మృదువుగా నవ్వుతూ. వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారో తెలుసా అడిగాడు అతను సీరియస్గా. డ్యూటీలో ఉండి గర్ల్ ఫ్రెండ్తో షికార్లు చేస్తున్నాడు అనుకుంటున్నారేమో క్యాజువల్గా అనేసింది ఆమె. ఆమె గమనించలేదు అతడి మొహంలో వేగంగా వచ్చిన మార్పుని. అదొక్కటే కాదు ఆశ్రిత, హోటల్ సిబ్బంది ఇంత సిన్సియర్గా రెస్పాండ్ చేసి డీసెంట్గా సర్వ్ చేసినా చివర బిల్లు పే చేయకుండా వెళ్ళిపోతాడని కూడా. పంటి బిగువున నవ్వాపుకుంది. ఆశ్చర్యపోకండి ఆశ్రిత, కాకి బట్టల గురించి జనానికి ఉన్న అభిప్రాయం అది. అతడు అలా నిక్కచ్చిగా మాట్లాడటం ఆనందంగా ఉంది. బహుశా కాకి బట్టలు అనేసరికి మీకు పోస్ట్ మ్యాను కండక్టర్ గుర్తుకొచ్చారనుకుంటాను. వాళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను చెప్పింది కేవలం మా పోలీసు జాతి గురించి మాత్రమే అన్నాడు. మృదువుగా నవ్వేసిన ఆమె. పిలిచింది నేను కాబట్టి బిల్లు నేను పే చేస్తానులేండి అంది. దయుంచి అలాంటి పని చేయకండి. నాతో మీకేదో పని ఉండి ఇలా పార్టీ ఇచ్చారనుకునే ప్రమాదం ఉంది. పక్కహాలను నవ్వేసింది ఆమె. ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇంత ఆహ్లాదంగా ఉందేమిటి అనిపించింది. సైన్స్ ఇంకా డెవలప్ అయి ఉంటే ఎంత బాగుండేది అన్నాడు అతను టక్కున. ఉన్నట్లుండి సైన్స్ గురించి మాట్లాడుతున్నారేమిటి విస్మయంగా అడిగింది. అవును ఆశ్రిత, అక్కడేముందో తెలుసుకోవటానికి అంగారక గ్రహం దాకా విస్తరించిన సైన్స్. అసలు మనిషి మనసులో ఏముందో, ఎదురుగా ఉన్న వ్యక్తి మన గురించి ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశాన్ని కల్పించి ఉంటే ఇప్పుడు మీ 1/2 నిమిషం మౌనంలో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు అర్థమయ్యేదిగా. అతడి మాటలు కలుపుగోలుతనం హృదయ పుష్పపు రేకు రేకుని తడిమి అలజడి రేపుతూ ఉంటే నేను మీ గురించి చెడుగా ఏమీ అనుకోవటం లేదు అంది మరేటో చూస్తూ.
పోనీ మంచిగా ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆశ్రిత మౌనం అతడిలో ఏ కంగారుకు కారణమైందో టాపిక్ మారుస్తూ, చెప్పండి ఏం తీసుకుంటారు అన్నాడు. నాకు ఐడియా లేదు, మీరే చెప్పండి అంది. అడగటానికి ఐడియాలు అవసరం లేదు, టేస్ట్ ఉంటే చాలు మళ్ళీ జోవియల్గా అన్నాడు. ఇదిగో మీరు అలా సీరియస్గా చూడకండి, మీకేం కావాలో చెప్పండి. మీ ఛాయిస్కే వదిలిపెడుతున్నాను అందామె. నిజానికి ఎప్పుడూ అలాంటి ఖరీదైన రెస్టారెంట్స్కి రాని ఆమెకు నిజంగానే అవగాహన లేదు. తండ్రి పెన్షన్ డబ్బులతో బొటాబొటీగా కాలాన్ని వెళ్ళబుచ్చిన ఆమెకు చాలా విషయాల్లో పరిజ్ఞానం ఉన్నా ఇలాంటి చోట ఖచ్చితంగా ఇగ్నోరెంట్. ఈ నిజం అంగీకరించడానికి ఆమె సిగ్గుపడదు. బేరర్కి ఆర్డర్ గురించి చెప్పిన వశిష్ఠ అమాయకంగా నేల చూపులు చూస్తున్న ఆమెతో నెమ్మదిగా అన్నాడు. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. కొన్ని విషయాల్లో మేధావులు అమాయకుల్లాగానే ప్రవర్తిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రపంచంలో చాలా పాపులర్ సైంటిస్ట్ అనిపించుకున్న న్యూటన్కి ఒకరోజు షూస్ కొనుక్కుందాం అనిపించింది. అతను సీరియస్గా చెప్పుకుపోయాడు. న్యూటన్ తల్లి ఓ నౌకర్ని పిలిచి కొడుకు కాలి బూటు కొలతలిచ్చి షూ మార్టుకు పంపించింది. తర్వాత కొంతసేపటికి నౌకర్ తెచ్చే బూట్లు తనకు నచ్చవేమో అనిపించిన న్యూటన్ తనే బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికొచ్చాడు ఖాళీ చేతులతో. బూట్లు కొనుక్కోలేదు అని తల్లి అడిగిందిట. నాకు నౌకరు కనిపించలేదమ్మా అన్నాడు. వాడితో నీకేం పని, నువ్వైనా కొని తెచ్చుకోవచ్చుగా అందట న్యూటన్ తల్లి. దానికి న్యూటన్ ఏమన్నాడో తెలుసా? షూస్ తెచ్చుకునేవాడినే కానీ సైజులు నౌకరు దగ్గర ఉండిపోయాయి అన్నాడట. ఆమె అరచేతిని పెదవులకు అడ్డంగా ఉంచి నవ్వాపుకుంటూ చూస్తూ, ఐఏఎస్ స్థాయికి వెళ్ళిన మీరు ఇక్కడ హోటల్ డిన్నర్ డీటెయిల్స్ గురించి చెప్పలేని స్థితికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని సరదాగా న్యూటన్ గురించి చెప్పాను అన్నాడు. ఆమె అబ్బురంగా కాదు, దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది. తాను తన వరకే పరిమితం చేసుకున్న ఆలోచనల్ని అతడు చాలా స్పష్టంగా చదివి ఆశ్చర్యపరుస్తున్నాడు. నిజానికి వశిష్ఠను మళ్ళీ కలవాలని ఆమె అనుకోలేదు. ఒక నేరాన్ని నిరూపించలేక విఫలుడైన అతని మీద కొన్ని గంటల క్రితం దాకా అంత సదభిప్రాయం లేదు. కానీ మనసు ప్రేరణతో అతన్ని కలుసుకోవాలనిపించింది, పిలిచింది. ఒకవేళ ఈ క్షణం అతన్ని అర్థం చేసుకునే అవకాశం ఇచ్చి ఉండకపోతే ఇప్పుడు కలిసినందుకు బాధపడేదేమో. అయితే అతని మాటలు ప్రవర్తన అలసిన మనసుకు కొత్త ఊపిరిని అందిస్తున్నాయి. మీరు మళ్ళీ ఆలోచనలోకి జారిపోయారు అన్నాడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. సారీ అంది అసంకల్పితంగా. దేనికి? మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. అప్రతిభుడే చూస్తున్న అతనితో కొన్ని గంటల క్రితం దాకా తనకున్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది. మృదువుగా నవ్వేశాడు అతను. చూడండి ఆశ్రిత, నేను జీవితాన్ని ఈజీగా తీసుకుంటానేమో కానీ బాధ్యతల్ని కాదు. అఫ్కోర్స్ ఫెయిల్యూర్స్ కూడా నాకు కొత్త కాదు. అంత మాత్రం చేత నిరాశపడను. ఒక అద్భుతమైన గెలుపుకి ఓటమితో పొందిన అనుభవాన్ని ఆయుధంగా వాడుకుంటాను. ఇది నా లైఫ్ ఫిలాసఫీ. అవును, ఇప్పుడు హఠాత్తుగా నన్ను అర్థం చేసుకోవడానికి నేను చేసిన ఘనకార్యం ఏమిటి అన్నాడు. బేరర్ టేబుల్ మీద డిన్నర్ని ప్లేస్ చేసి వెళ్ళాక తింటూ అందామే. మీరేమిటి అన్నది తెలియటానికి మీరే చేసి తీరాలన్నదే నేను రూలుగా అంగీకరించిన వశిష్ఠ. ఒక్కోమారు బాధ్యతగా ఏదో చేయటం కన్నా ఆత్మీయంగా పరామర్శించటం మనిషిని ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు మీరు నా మీద చూపించిన ఇష్టము అలాంటిదే. ఇష్టము అన్న పదాన్ని నేను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే, మీ స్థాయి పోలీస్ ఆఫీసర్ ఇష్టం అంటూ లేకపోతే నా కోసం ఇంత టైం స్పేర్ చేయరని తెలుసు కాబట్టి. ఆమె ఆగింది అతని నవ్వు చూసి. ఆ నవ్వులో కృత్రిమత్వం లేదు, స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా ఉంది. అయిపోయిందా మీరు కృతజ్ఞత ప్రకటించటం? సీరియస్గా అన్నాడు అతను. ఇంత చెప్పారు కాబట్టి మీకు నా గురించి కొంత చెప్పడం తప్పనిసరి ఆశ్రిత. నేను జీవితంలో చాలా గాయపడ్డాను, మామూలుగా కాదు చాలా బలంగా. అయితే ఆ నష్టాన్ని బ్రతికేయటానికి అలవాటు చేసుకున్నాను. ఇలా చెప్తున్నది మిమ్మల్ని నాలాగే గతం మర్చిపోమని కాదు, నా క్యారెక్టర్ గురించి చెప్పాను అంతే. సో ఇక నుంచి మీరు నా ముందు ఇలా మాట్లాడటం మానేస్తే సంతోషిస్తాను అన్నాడు. క్షణం ఆగిందామే. ఇప్పుడు మీకు నేను పిట్ట కథ చెప్పాలనుకుంటున్నాను అంది. వండర్ఫుల్, చెప్పండి ఉత్సుకతగా చూశాడు. మార్క్ ట్వెయిన్ లాంటి ప్రముఖ రచయిత ఇంటి పక్కన ఓ పుస్తక ప్రియుడు ఉండేవాడట. అతని దగ్గర పెద్ద లైబ్రరీ ఉంటే ఒకసారి మార్క్ ట్వెయిన్ అతని దగ్గరికి వెళ్ళి ఫలానా పుస్తకం కావాలని అడిగి ఓసారి ఇస్తే ఇంటి దగ్గర చదివిస్తానన్నాడట. దానికి ఒళ్ళు మండిన ఆ వ్యక్తి
నాకు పుస్తకాలను అరువు ఇవ్వటం అలవాట్లేదు, కావాలంటే ఇక్కడే కూర్చొని చదివేయండి అన్నాడట. కొంతకాలానికి సదరు పుస్తక ప్రియుడికి ఇంటిలోని మొక్కల్ని కత్తిరించే కత్తెరతో అవసరం పడింది. అది మార్కెట్ దగ్గర ఉందని తెలిసి అతని ఇంటికి వచ్చి అతన్ని అడిగాడు. వెంటనే కత్తెరను అతడికి చేతికి అందించి, ఇలాంటి అరువు ఇవ్వటం నాకు అలవాట్లేదు, కావాలంటే దీన్ని ఎక్కడే ఉపయోగించండి అన్నాడట దెబ్బకు దెబ్బ తీస్తూ. పకాలను నవ్వాడు అతను. ఆ తర్వాత తేరుకుని, ఇదంతా ఏ కాంటెక్స్ట్లో చెప్పినట్టు అన్నాడు. కొన్నింటిని కొందరు భరించి మర్చిపోవటం స్వభావంగా చేసుకుంటే మరికొందరు కౌంటర్ ఇచ్చేదాకా విశ్రమించరని చెప్పటానికి అంది ఆమె తన వ్యక్తిత్వం గురించి పరోక్షంగా తెలియచెప్తూ. గుడ్, అభినందనగా చూశాడు. ఎవరికెప్పుడు ఏ కౌంటర్ ఇస్తారో తెలియదు, కానీ ఇందాక నేను చెప్పిన న్యూటన్ కథకి కౌంటర్లా మీరు నాకు మార్కెట్ ట్వైన్ కథ వినిపించారు. చెప్పండి, ఇప్పుడు మీకు నేనేమైనా సహకరించగలనా? ఒక ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అడిగాడు. వెంటనే జవాబు చెప్పలేదామె. ఇందాక తన దగ్గరకు వచ్చి బెదిరించి వెళ్ళిన ఏకాంతకు ఇదే రాత్రి చిన్న గుణపాఠం చెప్పాలని ఉంది. ఆమె ఎవరికి ఉంపుడు గతిగా ఉన్నది తనకు తెలుసు, కానీ ఆ నిజం వశిష్ఠకు తెలియటం ఇష్టం లేదు. కానీ వశిష్ఠను ఆమెపైన దాడికి పంపాలి. ఓకే మిస్టర్ వశిష్ఠ, నా తమ్ముడి విషయంలో మీరు నాకు సహకరించలేకపోవడానికి కారణం ఆధారాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి. అది సరే, ఒకవేళ ఆధారం ఉన్న ఓ నేరానికి సంబంధించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకోండి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంది. మరెవరైనా అయితే అందులో నేను నిజానిజాలు ముందు ఆరా తీయడానికి ప్రయత్నిస్తాను, కానీ అది మీరు చెప్పింది కాబట్టి సరాసరి అందులో జోక్యం చేసుకుని నేరస్తులను నిర్బంధిస్తాను అన్నాడు. ఇంత స్వల్ప పరిచయంలో అలాంటి నమ్మకాన్ని కలిగించటం తన శక్తో లేక అతని సహృదయతో ఆమె ఆలోచించలేదు. వెంటనే చెప్పింది, బంజారా హిల్స్లోని రోడ్డు నెంబర్ 10లోని ఓ ఇంటిలో బ్రోతల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ ఇంటి నెంబరు వివరాలన్నీ విన్న వశిష్ఠలో ఇందాకటి ప్రసన్నత లేదు. సీరియస్గా తల పంకించి, ఇక వెళ్దామా అన్నాడు ఉద్విగ్నంగా పైకి లేస్తూ. అతడెంత బలంగా రియాక్ట్ అయింది అర్థం చేసుకున్న ఆశ్రిత అతన్ని అనుసరించింది. సరిగ్గా రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని ఓ సందు దగ్గర జీపు దిగిన ఆశ్రిత వశిష్ఠకు థ్యాంక్స్ చెప్పి ముందుకు నడిచింది. ఇంటి ఆవరణలో ఉన్న పోలీసులను చూస్తూ నివ్వెరపోయింది. నిన్ను అరెస్టు చేస్తున్నాం మిస్ ఆశ్రిత, మీ ఇంట్లో RDX దొరికింది, నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. నీకు టెర్రరిస్టులతో సంబంధం ఉంది కాబట్టి నిన్ను టాడా కింద కస్టడీలోకి తీసుకుంటున్నాను అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ. ప్రమాదం పొంచి ఉందని ఆమె ముందే ఊహించింది, కానీ ఇంత తొందరలో ఇలా ఎదుర్కోవలసి వస్తుందని ఆమె ఊహించలేకపోయింది. అది కాదు ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది. తాను టెర్రరిస్టులకు చెందిన వ్యక్తినంటూ RDX తన ఇంట్లో తన దగ్గర దొరికిందని చెప్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కనీసం తనని ఇంట్లోకి సైతం వెళ్ళనివ్వటం లేదు. రీడ్ లేదు, సాక్ష్యాలు లేవు, అంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చెప్పి రోడ్డు మీద నుంచే తనను సరాసరి స్టేషన్కు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. చుట్టూ పరికించి చూసింది. భయంతో కొందరు తలుపులు మూసుకుంటే జాలితో మరికొందరు చూస్తున్నారు. ఆ వీధిలో రాజారాం మాస్టర్ ఇల్లు అందరికీ సుపరిచితమైన దేవాలయం నిన్నటిదాకా. ఇప్పుడు దేవుడు లేడు, అర్చన లేదు. చివరగా ధ్వజస్తంభంలా ధీమాగా బ్రతికే ఆశ్రితను తీసుకెళ్ళిపోతున్నారు. ఒక పటిష్టమైన వ్యవస్థ ఓ ఆడపిల్లను అద్భుతమైన పథకంతో ఇరికించి లాక్కుపోతున్నారని తెలిసినా ఎవరూ జోక్యం చేసుకోలేకపోయారు. అసలు అలాంటి సహాయాన్ని ఆశ్రిత కోరదు కూడా. తనకు తానుగా పోరాడే ఈ కథన రంగంలో ఆమె సైన్యం, ఆమెకున్న ఆత్మస్థైర్యం ఒక్కటే. జీపులో కూర్చుంటూ ఆలోచించింది. ప్రత్యర్థులు మొదటి పావును బలంగా కదిపారు. అది అనూహ్యం కాకపోయినా తాను మానసికంగా ప్రిపేర్ కావాలి. మృత్యుగుహరంలోకి ప్రయాణిస్తున్నట్లు జీపు వెళ్తూ ఉంటే సమీపంలో కూర్చున్న ధనుంజయ అన్నాడు చిరుగర్వంగా, పెద్దవాళ్లతో పెట్టుకోవద్దంటే వినకుండా రెచ్చిపోయి పేపర్లలో ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు బేబీ. చిత్రం చూసావా? రేపు ఉదయం డైలీలో నీ అరెస్టు వార్త కూడా ప్రచురించబడుతుంది. గంట క్రితమే పేపర్లో బాక్స్ ఐటెంలా ప్రింట్ అయిపోయింది కూడా. అంటే మేము అంత అడ్వాన్స్గా ఉంటామన్నమాట. అప్పుడు చూసింది ఆశ్రిత మృదు మందహాసంతో ఒక అసాధారణమైన ఆధారం దొరికినట్లుగా. థ్యాంక్స్ మిస్టర్ ధనుంజయ అంది ప్రశాంతంగా. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.